అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఈరోజు కథ ప్రేమకు పరీక్ష 3వ భాగం. ఇంకా కథలోకి వెళ్తే, ఆద్య ఆలోచనలతో ఆద్యనే తలుచుకుంటూ పడుకున్న నేను మరుసటి రోజు ఎప్పటిలాగే షాప్కి వెళ్ళాను. కాకపోతే బస్సులో కాదు, బైక్ పై. షాప్ ముందు బైక్ పార్క్ చేస్తున్న నన్ను ఆశ్చర్యంగా చూశారు శేఖర్, హరి. ఏరా, బైక్ ఎప్పుడు కొన్నావు? బాబాయ్ కొన్నారు వినోద్, నిన్ననే, సెకండ్ హ్యాండ్ది. ఏదో ఒకటి, అంత దూరం నుంచి రోజు రావాలంటే ఆటోలకి నీ జీతం మొత్తం అయిపోతుంది. మీ బాబాయ్ మంచి పని చేశారు. కృష్ణ, ఈరోజు పాప రాదంట, కొన్ని వస్తువులు తెప్పించాలి, ఆర్డర్ పెట్టు అని మూర్తిసార్ చెప్తూ ఉంటే ఆ పని పూర్తి చేసి వినోద్కి హెల్ప్ చేస్తున్నాను. రేయ్ కృష్ణ, ఈ ఫాయిల్ మార్చాలి, కొత్తది తీసుకురా. వినోద్ చెప్పింది తేవడానికి లోపలికి వెళ్ళాను. ఏంటి వినోద్, ఈ మధ్య మాతో మాట్లాడమే మానేసావు? శేఖర్ వినోద్ని అడగడం వినిపిస్తోంది నాకు. నేనెక్కడ మానేశారా? మీరే మీ పనిలో బిజీగా ఉన్నట్టున్నారు. ఏం లేదు, ఆ కృష్ణగాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అసలు పట్టించుకోవడం లేదు మమ్మల్ని నువ్వు. రేయ్, మీరు వచ్చిన కొత్తలో ఎలా అయితే పని నేర్పించానో అలాగే ఇప్పుడు కృష్ణకు నేర్పుతున్నాను. దీంట్లో ఏముందిరా? మాకు అలా అనిపించడం లేదు. నువ్వు, మూర్తి సార్, ఆఖరికి మేడం కూడా వాడికే సపోర్ట్. మమ్మల్ని తన ముందు కూడా నిల్చొనివ్వని మేడం ఏకంగా తన పక్కన కూర్చోబెట్టుకుని కంప్యూటర్ నేర్పుతోంది. ఎందుకురా అంత కుళ్ళు? వాడిలో టాలెంట్ ఉంది, నేర్చుకుంటున్నాడు. మధ్యలో నీకేంటి? నీకు ఇష్టమైతే నేర్చుకో. నాకెవరు నేర్పుతారు? వాడికంటే మేడం ఉంది. నీకు తెలుసా, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్తున్నాడు. మేడం వాడికి అక్కడ ఫ్రీగా చెప్పిస్తోందంట. నాకు అలా అందరూ సాయం చేసేవాళ్ళు ఉంటే బాగుండు. వాళ్ళ బాబాయ్ బైక్ కొనిచ్చాడు, నువ్వు ఇక్కడ పని నేర్పించావు, మేడం చదవమని ఎంకరేజ్ చేస్తోంది. ఇంతమంది వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. శేఖర్ మాటలు వింటూ అక్కడే కూర్చుండిపోయాను. వాడు ఎంత నిష్ఠూరంగా మాట్లాడినా అది నిజమే కదా అనిపించింది. బాబాయ్ నన్ను ఆదరించి ఇక్కడ పనిప్పించుకుంటే నేనేమయ్యేవాడిని? వినోద్ నన్ను సానబెట్టుకుంటే ఈరోజు షావుకార్ అప్పు సగమైనా తీర్చగలిగేవాడినా? మేడం చొరవ తీసుకుని నాకు సాయం చేయకుంటే చదవాలన్న ఆసక్తి నాలో కలిగేదా? ఇంతమంది వెనుకుండి నన్ను ముందుకు నడిపించకపోతే ఇప్పుడు నేను ఇలా ఉండేవాడినా? వారి రుణం ఎలా తీర్చుకోవాలి? వారు అందించిన తోడ్పాటు మరువలేంది. సమయం వచ్చినప్పుడు నాకు చేతనైన సాయం వారికి అందించాలి, తప్పకుండా చేయాలి. అయినా అది సాయం కాదు, నా బాధ్యత. ఎప్పుడైతే ప్రతిదీ నా బాధ్యత అనుకున్నానో అప్పటి నుండి సమయం వృధా చేయకుండా కష్టపడుతున్నాను. రోజు సాయంత్రం ఇన్స్టిట్యూట్ నుండి శ్వేత వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను. వాళ్లతో సరదాగా గడుపుతున్నాను. అది కూడా ఎందుకంటే ఆద్య కోసం, తన దృష్టిలో పడ్డం కోసం. వారితో త్వరగా కలిసిపోయాను. వాళ్లతో సమానంగా జోకులు వేస్తూ కమల్ మీద సెటార్లు వేస్తూ ఉంటే ఇది నేనేనా అని నాకే ఆశ్చర్యంగా అనిపించేది ఒక్కోసారి. ఆ రోజు ఆదివారం కావడంతో అందరం సినిమాకు వెళ్ళాం. ఇంటర్వెల్లో కమల్, నేను ఇంకా నవ్య వెళ్ళి పాప్కార్న్ డ్రింక్స్ తీసుకొచ్చి కూర్చున్నాం. హే కమల్, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలరా ప్లీజ్ అంది ఆద్య. నా వల్ల కాదు, అక్కడ పెద్ద క్యూ ఉంది, కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నాడు వాడు. ఆద్య ఎంత బ్రతిమాలుతున్నా వెళ్ళనంటే వెళ్ళనని కరాఖండిగా చెప్పేశాడు కమల్. పాపం, తనంతలా అడుగుతుంటే వెళ్ళి తెద్దాం అనుకున్నాను. కానీ నన్ను అడగకుండా తెస్తే ఏమైనా అనుకుంటుందేమో అని ఊరుకున్నాను. సచ్చినోడా అని కమల్ని తిట్టి, కృష్ణ ప్లీజ్ నువ్వు వెళ్ళి తెచ్చివ్వా అంది నన్ను చూస్తూ. ఆ మాట కోసం ఎదురు చూస్తున్న నేను స్ప్రింగ్లా లేచి చకచకా బయటికి అడుగులు వేశాను. అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. ఇందాక మేము ఇంటర్వెల్ కొంచెం ముందే వచ్చి తీసుకున్నాం. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అక్కడ. అందరూ తీసుకుని నేను కౌంటర్ దగ్గరికి వెళ్లేసరికి కొంత టైం పట్టింది. ప్రైస్ అడిగి జేబులో పర్స్ తీసి తలపట్టుకున్నాను. అయ్యో, ప్రతిసారి కమల్ ఖర్చు పెడుతున్నాడని ఇందాక కొన్న వాటికి నేనే డబ్బు ఇచ్చాను కదా, 10 రూపాయలే ఉన్నాయి, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఫ్రెంచ్ ఫ్రైస్ లేకుండా లోపలికి ఎలా వెళ్ళను? వెళ్ళి ఏం చెప్పను? ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయాయని అబద్ధం చెప్తే? అలా చెప్పలేను. ఆద్య మొదటిసారి అడిగిన కోరిక కూడా తీర్చలేని పరిస్థితి వచ్చిందేంటి అని తలకొట్టుకుంటూ ఉంటే సార్ అని కౌంటర్లో అతను పిలిచి ఫ్రైస్ అక్కడ పెట్టాడు. ఆర్డర్ చేసి ఇప్పుడు వద్దని కూడా వీళ్ళతో చెప్పలేను. దేవుడా, ఇక తప్పదు, కమల్ని పిలవాల్సిందే అనుకుని ఫోన్ తీశానో లేదో నా షర్ట్ పాకెట్లో ఎవరో చేయి పెట్టినట్టు అనిపించి పక్కకు చూశాను. నవ్య. ఆశ్చర్యంగా ఉంది నాకు, తనంత చొరవగా నా షర్ట్ పాకెట్లో చేయి పెట్టడం. ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అసలు పాకెట్లో ఎందుకు చేయి పెట్టిందా అని చూస్తే 500 రూపాయల నోట్లు 2 ఉన్నాయి. నా దగ్గర డబ్బు లేదని నవ్యకి ఎలా తెలుసు? తెలిసినా తను ఎందుకు నాకు డబ్బు ఇచ్చింది? తను నాతో బాగానే మాట్లాడుతుంది, కానీ ఇంత చనువుగా ఇప్పుడు లేదే. నా ఆలోచనలతో నేనుంటే కౌంటర్లో వాళ్ళు మళ్ళీ పిలవడంతో ప్రైస్ తీసుకుని లోపలికి వెళ్ళాను. ఆద్యగా విచ్చి కూర్చున్నాను. నవ్యను చూస్తే అటు చివర కూర్చునుంది. కాసేపటికి సినిమాలో లీనమైన నేను పెర్ఫ్యూమ్ సువాసనకు తలతిప్పి చూశాను. పక్కన ఆయేషా ఉంది. నన్ను చూసి కొంచెం ఇబ్బందిగా, అంటే అక్కడ సరిగ్గా కనిపించడం లేదు, ముందున్న అతను చాలా పొడుగ్గా ఉన్నాడు అంది ఏదో సంజాయిషి ఇస్తున్నట్టు. అని తలూపి ఊరుకున్నాను. నాకు నవ్వొచ్చింది. ఎందుకు ఈ అమ్మాయి ఇంతలా భయపడుతుంది ప్రతిదానికి? నన్ను చూస్తే చాలా ఇబ్బందిగా ఫేస్ పడుతోంది ఎందుకో. కానీ పెర్ఫ్యూమ్ స్మెల్ మాత్రం నాకు మేడంనే గుర్తు చేస్తుంది అనుకున్నా.
సినిమా అయ్యాక ఆయేష త్వరగా వెళ్లాలని తొందర పెట్టడంతో ఆద్య తీసుకుని వెళ్ళిపోయింది తన్ని. మిగిలిన వాళ్ళు ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాం పార్లర్లో. నవ్యతో మాట్లాడదామంటే కుదరలేదు. ఇంతలో నాకు ఫోన్ షాప్ నుండి. కమల్, నాకు పనుంది, మీరు వెళ్ళిపోండి అని లేస్తూ ఉంటే, రే నేను శ్వేత ఇంటికి వెళ్తాం, నువ్వు నవ్యను బస్ స్టాప్లో డ్రాప్ చేయి, తను బైక్ తేలేదు అన్నాడు వాడు. సరే అని నవ్యను తీసుకుని బయలుదేరాను. 10 నిమిషాల తర్వాత బస్ స్టాప్లో డ్రాప్ చేస్తే సైలెంట్గా దిగి వెళ్ళి అక్కడ కూర్చుంది తను. ఏంటి తను ఏం మాట్లాడదు, అలా ఎందుకు చేసిందో అడగాలి, లేకపోతే నా వల్ల కాదు అనుకుని బైక్ స్టాండ్ వేసి వెళ్ళి తన పక్కన కొంచెం దూరంగా కూర్చున్నాను. నవ్య, ఎందుకు డబ్బిచ్చావు నాకు? నీ దగ్గర లేదు కాబట్టి. లేదని నీకెలా తెలుసు? చూశాను, అన్నీ తీసుకున్నప్పుడు నువ్వేగా ఇచ్చావు. ఉన్న డబ్బు మొత్తం అక్కడే అయిపోయింది. ఆద్య అడిగేసరికి ముందు వెనక ఆలోచించకుండా పెద్ద హీరోలో వెళ్ళిపోయావు. సడన్గా గుర్తొచ్చి వచ్చాను, లేకపోతే హీరో కాస్త జీరో అయి ఉంటావు. అయినా అమ్మాయి అడగగానే దూకేయడం కాదు, కొంచెం ఆలోచించి అడుగు వేయాలి. లేకుంటే ఇదిగో ఇలాగే బోర్లా పడతావు. నువ్వు ప్రైస్ లేకుండా వచ్చుంటే ఆద్య ముందు నీ పరువు పోయేది, అందుకే ఇచ్చాను. ఆద్య దగ్గర నా పరువు పోయేదా? ఎందుకలా అన్నావు? ఎందుకంటే ఆద్య అంటే నీకు ఇష్టం కాబట్టి. తన దృష్టిని నీ మీదకు మళ్లించుకోవడానికి ట్రై చేస్తున్నావు కాబట్టి. కనీసం ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తేలేకపోయాడని తను నేను చిన్నచూపు చూస్తే తట్టుకోగలవా? ఒక్క నిమిషం, ఇది నీకెలా తెలుసు? బాబు, నేను అమ్మాయిని. ఒక అబ్బాయి చూపు ఎలా ఉంటుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నువ్వు ఫస్ట్ టైం ఆద్యం చూసినప్పుడే నాకు తెలిసిపోయింది. నువ్వు మామూలు దానివి కాదే తల్లి, నీతో జాగ్రత్తగా ఉండాలి. ఆవలిస్తే పేగు లెక్క పెట్టేలా ఉన్నావు. అది సరే, ఆది ముందు నా పరువు పోతే నీకెందుకు? నువ్వు నా ఫ్రెండురా, నువ్వెవరి ముందు తక్కువ కాకూడదు. నువ్వెంత కష్టపడుతున్నావో చూస్తున్నానుగా. ఈ కాలం అబ్బాయిల్లా కాదు నువ్వు స్పెషల్ అబ్బాయివి. నువ్వు ఎంచుకునే ఫీల్డ్లో ఎప్పుడూ టాప్లో ఉండాలని కోరుకుంటాను నేను. ఉంటావు కూడా, నాకు ఆ నమ్మకం ఉంది అని నేను ఆశ్చర్యం అయోమయంలో ఉండగానే తను ఎక్కవలసిన బస్సు రావడంతో నాకు బాయ్ చెప్పి వెళ్ళిపోయింది నవ్య. నా మీద నవ్యకున్న అభిప్రాయం విన్నాక తనకి నా మీద ఎంత అభిమానం ఉందో అర్థమైంది. మన అభ్యున్నతిని కాంక్షించే అర్థం చేసుకునే ఫ్రెండ్ దొరకడం కూడా అదృష్టమే కదా. నా ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఎవరికీ చెప్పలేదు నేను. అన్నీ రాశాను, కానీ ఏదో భయం. ఫలితం ఎలా ఉంటుందో అని గుబులు. మధ్యలో ఒకసారి ఊరికి వెళ్ళాను. ఇన్ని నెలలు కూడబెట్టిన డబ్బంతా తీసుకెళ్లి షావుకారపు లెక్క చూసి వడ్డీతో సహా కట్టేశాను. చాలా రోజుల తర్వాత ఊరు వెళ్లడంతో అందరూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే మనసుకు చాలా హాయిగా అనిపించింది. నాన్న ఆనందానికైతే అవధులు లేవు. తెగ సంబరపడిపోతున్నాడు. నాకు అసలు ఏ పని చెప్పకుండా, కాలు కింద పెట్టనివ్వకుండా నా కోసం అవి చేయి ఇవి చేయి అని అమ్మను కంగారు పెడుతూ హైరాణ పడుతున్నాడు. నాన్న, ఏంటిది? కొత్తల్లుడు మొదటిసారి ఇంటికొచ్చినప్పుడు హడావిడి చేసే మామలాగా ఇలా కూర్చో. నువ్వు నేనేమైనా పరాయి వాడినా మర్యాదలు చేయడానికి? అయినా నీకు ఈ మధ్య చాదస్తం బాగా పెరిగిపోయింది అని నాన్న పక్కన కూర్చోబెట్టుకుని భుజం చుట్టూ చేయి వేశాను. నన్ను చూడలేక తలదించుకుని ఉన్నాడు నాన్న. ఏంటి నానా? అయ్యా, ఏ తండ్రైనా బిడ్డలకు మంచు బతుకునియాలని అనుకుంటాడు. కానీ నీకు నేనేమీ ఇవ్వలేకపోయినా నన్ను క్షమించయ్యా. అదేంటి నానా, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నువ్వు నాకు ఏమి ఇవ్వలేదని ఎందుకు అనుకుంటున్నావు? నాకు జన్మనిచ్చారు, అది చాలదా? నువ్వు మనసు కష్టపెట్టుకోకు. నేను అలా పొలం వైపు వెళ్ళొస్తాను అని వెళ్ళాను. అక్కడే ఉంటే నాన్న ఇంకా ఎమోషనల్ అవుతాడని. ఏపుగా పెరిగిన పైరు నన్ను చూడగానే పలకరింపుగా ఊగినట్టు అనిపించింది. గట్టు మీద కూర్చుని ఆ పచ్చటి పైరగాలితో కలగలిపి వస్తున్న మట్టి వాసనను ఆస్వాదిస్తూ కూర్చున్నాను. నేను లేని ఇన్ని రోజులు ఇక్కడ పని మాత్రం ఆపించలేదు. నాన్నకు కుదరకపోవడంతో కౌలుకి ఏమని చెప్పాను. కానీ నాన్న అలా వద్దని కూలి మనుషులు పెట్టుకుని పంట వేశాడు. ఇక ఏ కష్టం లేదు, అప్పు తీరిపోయింది కాబట్టి సమస్య లేదు. కానీ నేను ఇంకా సిటీలో ఉండాలా లేక తిరిగి వచ్చేయాలా, అది మాత్రం అర్థం కాలేదు. ఎగ్జామ్స్ రాశాను, రిజల్ట్స్ వస్తాయి. వచ్చాక పాస్ అయితే తర్వాత ఏం చేయాలి? నా దగ్గర సమాధానం లేదు. సరేలే, ముందు పాస్ అవని తర్వాత చూద్దాం అనుకున్నాను. 4 రోజులుండి అమ్మ నాన్న తీసుకుని వచ్చాను. నాన్నని మంచి హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించాను. మందులిచ్చి ఏవో కొన్ని ఎక్సర్సైజులు చేస్తే త్వరగా కోలుకుంటాడని చెప్పారు. అలాగే అమ్మకు కూడా అన్ని టెస్టులు చేయిస్తే రక్తం తక్కువ ఉందని టానిక్లు రాసిచ్చారు. ఒక వారం రోజులు అమ్మ సావిత్రి పిన్నితో చాలా సంతోషంగా గడిపేసింది. ఎప్పుడూ ఇంటి పనులు బాధ్యతలతో తలమునకలై ఉండే ఆడవాళ్లకు ఇలాంటి ఆట విడుపులు చాలా అవసరం కదా. పైగా పుట్టింటి వారిని కలిసిన వేళ వాళ్ళకి పండగే మరి. అమ్మ వాళ్ళని బస్సు ఎక్కించి పొలం పనులు ఆపొద్దని చెప్పి ఇద్దరిని ఆరోగ్యం బాగా చూసుకోమని వీలు చూసుకుని త్వరలోనే వస్తానని చెప్పాను. రిజల్ట్స్ వచ్చాక స్వయంగా వెళ్లి చెప్పి వారి కళ్ళల్లో ఆనందం చూడాలనుంది నాకు. ఒకరోజు సాయంత్రం షాప్లో రేపే రిజల్ట్స్ గుర్తుందా? మేడం అలా అడిగేసరికి భయం వేసింది. ఆవిడ గొంతంత కఠినంగా ఉంది. మరి ఉంది మేడం. ఏంటి భయపడుతున్నావా? భయం అంటే భయం కాదు, ఎందుకో కంగారుగా ఉంది. అంటే నీ మీద నీకు నమ్మకం లేదు. చదివాను, బాగా రాశానన్నావు, మరెందుకా కంగారు? ఏమో మేడం, తెలియడం లేదు. చూడు, ఎప్పుడూ ఏ పనైనా మన శక్తివంచన లేకుండా పూర్తి శ్రద్ధతో చేయాలి. అంతేగాని ఫలితం దక్కుతుందా లేదా అని భయపడుతూనో అనుమానంతోనో చేస్తే మనం 100% న్యాయం చేయలేం. కష్టపడ్డావు,
రాసావు. రిజల్ట్స్ ఎలా వచ్చినా ధైర్యపడకు. మొదటిసారి విజయం సాధించలేకపోవచ్చు. అంత మాత్రాన నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు, సరేనా? ఆమె మాటలు నన్ను మోటివేట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. ముందుగా నన్ను ఏ పరిస్థితికైనా సిద్ధం చేస్తున్నట్టుగా ఉంది. అది సరే, తర్వాత ఏం చేద్దామని? అంటే మేడం, అర్థం కాలేదు. అదేనయ్యా బాబు, పీజీ చేస్తావా అని అడుగుతున్నాను. పీజీనా? లేదు మేడం. ఇంకా ఎందుకు? ఎందుకు? కోపంగా దబాయిస్తూ అంది మేడం. తన కళ్ళలో కోపం, చిరాకు స్పష్టంగా తెలుస్తోంది. అది కాదు మేడం, నేను ఇక్కడి వరకు రావడమే గొప్ప. మీరు చెప్పబట్టే ఎగ్జామ్స్ రాయగలిగాను. మళ్ళీ పీజీ అంటే కష్టమేమో అని. నేను చెప్పబట్టి కాదు, నీలో విషయం ఉంది కాబట్టి. ఏదో ఇంటి సమస్యల మూలాన్ని చదువును మూలన పడేశావు, కానీ లేకుంటే ఇప్పటికి మంచిగా ఉండేవాడివి. ఇదిగో, నీ శ్రమకి నీ విజయాలకి నువ్వే కారణం అవుతావు గాని మరొకరు కాదు. ఎవరైనా ఒక దారి చూపిస్తారంతే, చేయి పట్టుకుని నీతో నడవరు. అలా నడిచేది ఒక్క నీ భార్య మాత్రమే. రేపు నీ భార్య వాళ్ళ ఇంటి మనుషుల ముందు నువ్వు తక్కువ కాకూడదంటే ఇప్పుడు కష్టపడి మంచి పొజిషన్లో ఉండాలి. తరువాత నీ ఇష్టం అని లేచింది మేడం. మేడం, ఒకవేళ నేను పాస్ కాకపోతే? టక్కుని నన్ను చూసి, కాకపోతే ఇన్ని రోజులు మెరుగులేని వజ్రాన్ని సానపెట్టి దాని వెలుగు చూడాలనుకున్న నా వెర్రితనానికి నన్ను నేను తిట్టుకుంటాను. నేను సానపెట్టింది వజ్రాన్ని కాదు, ఒక గులకరాయని అనుకుని సరిపెట్టుకుంటాను. కానీ అలా బాధపడే అవసరం నాకు రాదు. నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది అని ఒక్క క్షణం నా కళ్ళలోకి సూటిగా చూసి వెళ్ళిపోయింది. మేడంకి నా మీదున్న నమ్మకం నా మీద నాకెందుకు లేదు? ఎందుకు భయపడుతున్నాను? లేదు, నేను పాస్ అవుతాను. రాస్తున్నప్పుడు ఎప్పుడూ కలిగిన అనుమానం ఇప్పుడెందుకు? బలంగా సంకల్పిస్తే, మనస్ఫూర్తిగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మేడం నమ్ముతున్నారు, నేను నమ్ముతాను. ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. ఉదయం కొత్త ఉత్సాహంతో లేచి చకచకా నా పనులు పూర్తి చేసుకుని షాప్కి వెళ్ళాను. ఏంట్రా కృష్ణ, మంచి హుషారుగా ఉన్నావు, ఏంటి సంగతి? ఈ రోజు నా రిజల్ట్స్ వస్తాయన్నా. అలాగా, తప్పకుండా పాస్ అవుతావురా. థ్యాంక్స్ అన్నా అని ఒకసారి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో చెక్ చేసుకున్నాను. 12 పైన ఉండడంతో అబ్బా, అప్పటి వరకు వెయిట్ చేయాలా అని పనిలో పడ్డాను. ఎప్పుడెప్పుడు 12 అవుతుందా అని మాటిమాటికి గడియారం వంక చూస్తూ గడిపేశాను. సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఆతృత పెరగసాగింది. సరిగ్గా 12 అయ్యే సమయానికి కరెంటు పోయింది. అప్పుడు నన్ను చూసి శేఖర్ హరి నవ్విన నవ్వు తలుచుకుంటే ఒళ్ళు మండిపోయింది. సాధారణంగా నాకు కోపం రాదు, నాకు చాలా ఓపికను కూడా అంటూ ఉంటారు అందరూ. అలాంటి నాకు మొదటిసారి కోపం వచ్చింది వాళ్ళని చూసి. 12:30 అయింది, కరెంట్ రాలేదు. విసుగొచ్చి, వినోదన్నా, నేను అలా నెట్ సెంటర్ వరకు వెళ్ళొస్తాను అని బయలుదేరాను. షాప్ బయటకు అడుగు పెట్టానో లేదో నాకు ఎదురొచ్చింది మేడం. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది మేడం. అది షాప్లో కరెంట్ లేదు మేడం, రిజల్ట్స్ వచ్చాయి కదా, నెట్ సెంటర్లో చూద్దామని వెళ్తున్నాను. నా మాట విని ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చుంది. కరెంట్ లేకపోయినా కూడా. చూడాల్సిన అవసరం లేదు, నేను చూశాను అంది నన్ను కనీసం చూడకుండానే. ఏమైంది మేడం అడిగా ఆతృతగా. కానీ మేడం ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా నన్ను చూసింది. ఆవిడ నన్ను కోపంగా చూస్తున్నట్టు అనిపించి ఫెయిల్ అయ్యానేమో అని చెమటలు పట్టేశాయి. మేడం మౌనం నాలో అల్జర్ని రేపింది. నాలో నిరాశ మొదలైంది. అసలు ఏం వచ్చింది రిజల్ట్లో? కృష్ణ మీద మేడం పెట్టుకున్న నమ్మకం నిజమైందా లేదా? తన రిజల్ట్స్ ఏమయ్యాయి? కృష్ణ పాస్ అయ్యాడా లేక ఫెయిల్ అయ్యాడా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.